ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనము. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కాని తోకగా నియమింపడు. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవ, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని తలగా నియమించే దేవుడవు తండ్రి. తెలిసి తెలియక మేము చేసిన తప్పిదములు, పాపముల వల్ల, అలాగే సాతానుకు మా జీవితాలలో అవకాశం ఇవ్వటం వల్ల మా మార్గములు తప్పిపోయిన స్థితిలో ఉన్నాయేమో తండ్రి. మమ్మల్ని క్షమించండి. మీ ఆజ్ఞలను విని అనుసరించిన ఎడల తలగా నియమిస్తానని వాగ్దానము ద్వారా మాకు సెలవిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రములు తండ్రి. కాబట్టి యేసయ్య, ప్రార్థిస్తున్న మేమందరము కూడా తండ్రి చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడుతున్నాము. మా హృదయాలను మీ పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచండి. తగ్గింపుతో, పశ్చాత్తాప హృదయముతో మీ సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయములో మా అందరి జీవితాలను కూడా మీ చిత్తానుసారంగా నడిపించి మీరు సిద్ధపరిచిన ప్రతి మేలును పొందుకొని మీ బిడ్డలుగా, మీ రాజ్య వారసులుగా ఉన్నత స్థానములలో ఉండే కృపను మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.